Hello to everyone. This is Advika's father, Venkat Anantula, working as a government employee. మా పాపని లాస్ట్ 2 years నుంచి కిడ్జీ ప్లే స్కూల్ కోదాడ బ్రాంచ్లో చదివిస్తున్నాను. లాస్ట్ ఇయర్ నర్సరీ వెల్ సాటిస్ఫైడ్. తను చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. సో పర్టికులర్లీ స్కూల్ విషయం తీసుకుంటే స్కూల్ మెయింటెనెన్స్, క్లాస్ రూమ్స్ కానీ, స్కూల్ సరౌండింగ్స్ కానీ, పిల్లలు యూజ్ చేసే టాయిలెట్స్ కానీ అండ్ ప్లే గ్రౌండ్స్ కానీ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆయాస్ కానీ, పిల్లల కేరింగ్ అండ్ టీచర్స్ పర్టికులర్లీ క్లాస్ రూమ్స్లో వాళ్ళని కంట్రోలింగ్ చేయడం కానీ, వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పించడం కానీ, టీచర్స్ పేరెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్తో కమ్యూనికేట్ కావడం కానీ, పిల్లల గురించి డిస్కస్ చేయడం కానీ 1-to-1 బాగా కేర్ తీసుకుంటారు. మేనేజ్మెంట్ కూడా తల్లిదండ్రుల విషయంలో మంచి సపోర్టింగ్గా ఉంటూ పిల్లల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా 1-to-1 పేరెంట్స్తో డిస్కస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏదైతే కిడ్జీ మాకు ప్రామిస్ చేసిందో అకాడమిక్స్ గురించి, అవి 100% టీచర్స్ ఇయర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. అండ్ కరికులర్ యాక్టివిటీస్ కానీ, లేకుంటే స్పెషల్ డే సెలబ్రేషన్స్ కానీ ప్రాపర్గా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తూ పిల్లల్ని కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యేటట్టు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల్లో సబ్జెక్టే కాకుండా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కూడా ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఇన్వాల్వ్ అవ్వాలనేది కూడా పర్టికులర్గా వాళ్ళు ఈ స్టేజ్ నుంచి నేర్పించడం అనేది దట్స్ గుడ్ థింగ్. నెక్స్ట్ పిల్లల్ని నియర్ బై అంటే సెక్యూరిటీ ప్లేసెస్లో వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళడం కూడా ఎవ్రీ ఇయర్ చేస్తారు. అది కూడా బాగుంటుంది. అదేవిధంగా ప్లేవే మెథడ్లో కానీ యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి సబ్జెక్ట్ నేర్పించడం కూడా బాగుంటుంది.